ఇంకా మీరు కొంచెం వెనక్కి పోండి. ఫ్రంట్ వాళ్ళకి సైడ్ అన్న. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి ఐసిడిఎస్ అధికారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కరీ ఏరియా హాస్పిటల్ హుసేన్ బాషా గారికి, అదేవిధంగా సోదరుడు పవన్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకు, విచ్చేసినటువంటి ఐసిడిఎస్ సిబ్బందికి, తల్లులు, బిడ్డలకి, పాతికేయులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. చిన్నాడు డాక్టర్ బాగా ఎలాబరేట్ చెప్పినాడు. ఇందాకనే చెప్పేది ఏమంటే అంతా వరల్డ్ అంతా ప్రపంచం అంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ మీద పోతుంది, సూపర్ ఫుడ్స్ మీద పోతాం. తల్లి పాలని మించినటువంటి ఆర్గానిక్ ఫుడ్ కానీ సూపర్ ఫుడ్ కానీ ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనుషులకు ఉండేటువంటి ఆలోచన ఉంటే మనతోనే ఈ ప్రపంచం అంతరించిపోతుందని అనుకుంటున్నాం. మన తర్వాత కూడా మన బిడ్డలు ఉంటారు, వాళ్ళ బిడ్డలు ఉంటారు, వాళ్ళ బిడ్డలు ఉంటారు, మళ్ళీ మనుషులు అయిపోతుంటారు. కాబట్టి జంతువుల కంటే మానవులు ఎక్కడ బాగా ఆలోచన ఉంటుందంటే వచ్చే రోజుల్లో మళ్ళీ మానవాళి మనం కూడా బాగుండాలా, ఆరోగ్యకరంగా ఉండాలా, వచ్చేటువంటి తరం అనేది మనకంటే దేహదారుఢ్యంగా ఉండాలా, ఆరోగ్యపరంగా ఇమ్యునైజేషన్ పోరాట పడి ఉండాలా, స్వయంగా రోగ నిరోధక శక్తి ఉండాలా. అదే రకంగా దేహదారుఢ్యం కూడా ఒకసారి గమనిస్తే 75, 80s 55, 56 హైట్ ఉండేది ఇండియన్ యావరేజ్. ఇప్పుడు పోతున్నటువంటి బిడ్డలంతా ఆల్మోస్ట్ 5'8", 6 మధ్యలో ఉంటాం, 6'1", 6'2 కూడా పోతాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బికాస్ ఆఫ్ ద డైట్. తీసుకుంటున్నటువంటి ఆహారపు అలవాటు కావచ్చు, వస్తున్నటువంటి తరం అంతా కూడా దేహదారుఢ్యంతో హై ప్రోటీన్ డైట్ అలవాటు పడడం కావచ్చు, దేహదారుఢ్యంలో వచ్చినటువంటి మార్పులకు కారణం చెప్తాం. ఎన్ని మార్పులు ఆహారపు అలవాట్లు వచ్చినా కూడా తల్లి పాలు మించినటువంటి ప్రథమ ఆహారం ఏదైతే ఉందో బిడ్డ పుట్టంగానే అంతకు మించిన ఆహారము అప్పుడు ఏదైతే మీరు ఫీడ్ చేస్తారు, ఏదైతే వాళ్ళకు చనుబాలిస్తారు, దానికంటే మించినటువంటి సూపర్ ఫుడ్ కానీ ఆర్గానిక్ ఫుడ్ కానీ ఉండదని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, మన సమాజాన్ని నిర్మించుకునేటువంటి కార్యక్రమం. మన తర్వాత మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు కూడా ఆరోగ్యకరమైనటువంటి రీతుల్లో మనకంటే మెరుగైనటువంటి దేహదారుఢ్యంతో, మానసిక ఉల్లాసంతో, మానసికమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలంటే ఇవన్నీ పాటించాల్సిన అవసరం. ఎందుకంటే కొన్ని ఇంత పోగాళ్ళు వస్తూ ఉంటాయి మానవాళిలో. అప్పుడప్పుడు కొంతమంది బిడ్డల్నే క్యారీ చేయకూడదు అనుకుంటారు, కొంతమంది పిల్లలు పాలు ఇవ్వడము సిగ్గుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మాతృత్వాన్ని మించినటువంటి అదృష్టం ఇంకొకటి ఉంటుంది ఎవరికి కూడా, ఆ ఘనత మీకే దక్కుతుంది. కాబట్టి యూ ఎంజాయ్ ఇట్, యూ డిశ్చార్జ్ ఇట్. మీరు ఆచరించండి, దానితో సంతోషపడండి. ఇంత పెద్ద ప్రపంచానికి మీరు తల్లులుగా ఉంటున్నామని చెప్పేసి గర్వపడండి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మీ బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా, మంచి ఆలోచనతో, మంచి ఆరోగ్యంతో, మంచి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఈ తల్లిపాల గురించి ప్రాధాన్యతను కావచ్చు, ప్రాముఖ్యతను కావచ్చు తెలియజెప్పడంలో ఎక్కడ కూడా సిగ్గుపడద్దండి. ఇంత ఓపెన్గా డాక్టర్ గారు చెప్తున్నారు. ఈవెందో హెచ్ఐవి పేషెంట్ అయినా కూడా బిడ్డలకు జన్మాలు ఇవ్వడంలో సిగ్గుపడద్దు, సంఖ్యించవద్దని చెప్పేసి తెలియజెప్పుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మళ్ళీ మాతృమూర్తులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు.